శుభోదయం అండి. శుభ ఆదివారము. నేను మీ రాధమ్మను. నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాను ఈరోజు. ఓన్లీ కనకాంబరం ఇంటి పక్కన కొంచెం జాగా ఉంటే చాలు ఇలా పూల చెట్లు అయితే పెంచుకోవచ్చు మనము. అంటే మన ఇంటికి పదే పదే పోయి పూలు కొనలేము. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే కూడా మనం పసుపు కుంకుమ ఇవ్వటానికి చాలా అంటే ఉపయోగపడతాయి మనకి. పదే పదే పోయి 2 గ్రాములు 50 గ్రాములు ఇట్లా అవసరమైన పూలు కొనాలంటే చాలా కష్టము. మన ఇంటికాడ ఇలా పూల చెట్లు అయితే నాటుకున్నామనుకో మనకు కావాల్సినంత పూలు పూస్తాయి. ఇవైతే కనకాంబరాలు అండి, ఎంత బాగున్నాయో అండి. ఈ కొన్ని పూల చెట్లకే సీజన్లో కేజీ 6 కేజీ పూలు సిక్కుతాయండి. మన ఖర్చులకు కూడా డబ్బులు, పూలతో మనకి ఖర్చులకు కూడా డబ్బులు అవుతాయి. అమ్ముకోవచ్చు, పెట్టుకోకుంటే అమ్ముకోవచ్చు మనము. అంత బాగా పూసినాయండి. గుత్తులుగా ఉన్నాయి పూలు. కనకాంబరాల చెట్లు, కనకాంబరం చెట్లు మాత్రమే కాదండి, మా పెద్దమ్మ కరివేపాకు చెట్లు కూడా నాటుకుంది. అదండి కరివేపాకు, మంచి కరివేపాకు, మంచి వాసన. కరివేపాకు, అలాగే మిరపకాయ చెట్టు అండి. ఇది కూడా కనకాంబరం చెట్టు. చిన్న చెట్లు ఇవి, ఇప్పుడే పూలు పోస్తున్నాయి. ఇది సుగంధరం చెట్టు మా ఇంటికాడ ఉండే నేనే ఇచ్చి పంపించిన. ఇదైతే పూలు అయిపోయింది. ఇది ఇంకా పెద్ద పొదలాగా అయితే అవుతుంది ఈ చెట్టు. మా ఇంటికాడ కూడా అయింది ఇది. అది గుండమల్లి చెట్టు ఎంత బాగా పూసినాయో. రోజు మా పెదనాన్నగారు పూజ అయితే చేస్తారు ఆయన ఆంజనేయ స్వామి గుడిలో. అందుకని వేపసం పువ్వు, అలాగే ఒక టమాటా చెట్టు కూడా. ఈ కొంత జాగాలనే మా పెద్దమ్మ ఎన్ని చెట్లు అయితే పెంచుకున్నారో చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఎర్ర పువ్వు చెట్టు, ఎంత బాగున్నాయో. గుండమల్లి చెట్లు ఎంత బాగున్నాయో. సీజన్కి మనకి పండక్కి పూజలకి అన్నిటికీ కూడా పూలు మనకు సరిపడా పూలు పూస్తాయండి. చామంతి పూలు. టమాటా కాయలు చూడండి, టమాటా కాయలు మంచి రేట్లు. అప్పుడు టమాటాకి చాలా డిమాండ్ అండి. అందుకని మా పెద్దమ్మ ఇంటికాడ అన్ని రకాల చెట్లు, కొన్ని కాకరకాయలు కూడా నాటేసింది. ఎంత బాగా పంట చేసుకుందో మా పెద్దమ్మ. చాలా రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకున్నాను. ఈరోజైతే మా మామ రాలేదు, ఇంటికి లేటుగా వస్తారు ఆయన. అందుకని మా మామ వచ్చేలోపు ఇంటికి వెళ్ళిపోదామని మా పెదనాన్న ఫోన్ చేస్తే మాట్లాడుచుకొని పోదామని. ఎంత బాగున్నాయి టమాటాలు. ఇళ్ళ కాడ స్థలం ఉన్నోళ్ళు అయితే ఇలా మొక్కలు నాటుకుంటే బాగుంటుంది. కాకరకాయ, ఇందాక చూపించిన కాకరకాయ అవేమో గుండుగా ఉంది కాయ, ఇదేమో పొడుగుగా ఉన్నాయి కాకరకాయలు. చెట్టు నింపులా కాసిండాయి కాకరకాయలు. ఎంత బాగా కాసినాయి, చెట్టు నింపులా ఉన్నాయి. ఎండ బాగా కనబడుతుంది ఎండకి. కంది చెట్టు చూపిస్తాను చూడండి. కందికాయలు ఎన్నంటే అమ్మో, పచ్చిదైనా సరే, పచ్చి కందికాయలు పులుసు పెట్టుకుంటే, పచ్చి గింజలు కందికాయలు పులుసు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో. సంగటి చేసుకొని గింజలు పులుసు పెడితే ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ అండి. కందికాయలు, పెద్ద కందికాయలు. సంక్రాంతికి అనపకాయలు, కందికాయలు, అలసిందకాయలు అన్ని కాయలు అయిపోతాయి. అది ఇట్లా పచ్చికాయలు చిక్కాలంటే కొంచెం కష్టమే. చెట్టుకి నింపులా కాసిండాయి అన్నమాట. బాగున్నాయి కందికాయలన్నీ. పచ్చి గింజలు చారు భలే ఉంటుంది. పులుసు పెట్టుకోవాలి. గుత్తలు కాసినాయి కాయలు. బాగున్నాయా. అలాగే జొన్నలు చూద్దామన్నా ఉండదు అంటే జొన్నెను ఎంత బాగా వచ్చిందో. పచ్చి జొన్నెను తింటే బాగా టేస్ట్.
పచ్చి జొన్నెను ఇంకా 2 రోజులు పోలా. పచ్చి జొన్నెను భలే ఉంటుంది. ఏదైనా బట్ట తీసుకొని ఇట్లా ముసుకేసుకొని దీన్ని కింద వేసి కొడితే గింజలు రాలుతాయి. తినే భలే టేస్ట్ ఉంటుంది పచ్చి గింజలు అయితే. వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. గులాబీ చెట్టు కూడా నాటేసింది మా పెద్దమ్మ. పువ్వు అయితే వచ్చేసింది, మగ్గ, చిన్న మగ్గ వచ్చేసింది. కనకాంబరాలు ఎంత బాగుందో. కొబ్బరి చెట్లు, కరివేపాకు నేను కూడా కొంచెం పెరుకోబోతాను.